హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదిగోండి, రేణిగుంటలో వెదర్ అయితే ఈరోజు వర్షం పడనట్టుంది. అంటే పడుతుందో పడదో మబ్బులు వేసుకొని అయితే ఉందండి. ఇప్పుడు టైం 6 అయిందండి. కానీ మబ్బులు వేసుకున్నా కానీ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఎండ వచ్చేట్టుగా అనిపిస్తోంది, మరి మబ్బులు వేసుకున్నట్టు కొంచెం చలి వాతావరణంగా ఉందండి. చల్లబడిపోయిందండి పూర్తిగా రేణిగుంటలో. ఇంకా ఎండ వస్తే చెప్పలేము. అయితే ఇవి లాగ్ తీసినప్పుడైతే చల్లగా ఉంది. మళ్ళీ 10:30కి 10 గంటలకు పైన నేను లైవ్ చేస్తున్నాను కదండి, అప్పుడైతే బాగా సెగగా ఉందండి. ఎండ అయితే బాగా వచ్చేసింది. ఇంకా మధ్యాహ్నం పైన వర్షం పడుతుందో ఏమో తెలియదండి. ఇదిగోండి, మన మొక్కలు వర్షానికి బాగా యాక్టివ్ అయిపోయినాయండి. చాలా హెల్తీగా అనిపిస్తున్నాయి. చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. కోతులు అయితే వచ్చి అన్నీ పీకి పడేస్తున్నాయండి. తీగలంతా తీసి కట్టను నేను. అవన్నీ తీగలు దారాలకు చుట్టూను అవి తెంపడబడేను. ఇగుర్లు వచ్చిన వరకు తినేస్తున్నాయండి. ఇగుర్లే కట్ చేసి తినేస్తున్నాయి. అదేం విచిత్రమో ఏమో, మొత్తం ఒక మూర వరకు కట్ చేసేస్తున్నాయండి కోతులు. కట్ చేసేసి తినేస్తున్నాయి. ఇదిగోండి, క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి. చూస్తుంటే ఉదయాన్నే పైకి వచ్చామంటే పైకి వచ్చేదే కాదు, బయట వచ్చి ఆరు బయట అలా కూర్చున్నా సరే, మనం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నా సరే మనసు ఆహ్లాదంగా ఉంటుందండి. ఆరు బయట ప్లేస్ ఉండేవాళ్ళు హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి ప్రకృతిని. కాకపోతే ఇలాగా ఇండ్లు కట్టేసి మిద్దెల పైన ఉండేవాళ్ళు అయితే తప్పకుండా టెర్రస్ పైకి రావాల్సిందేనండి. నా అభిప్రాయం అయితే అదే. చూడండి, మొక్కలు, ఇది ఎడేనియం మొక్క, పూలు నిండా చూపెట్టాను కదండి, ఎక్కువ పూలు ఉన్నాయి. మొన్న లైవ్లో చూపెట్టాను కదా. ఈ వర్షానికి చూడండి, వరుసగా నిన్నంతా చినుకులు పడుతూనే ఉన్నాయండి మొన్నటి నుంచి. అవంతా వర్షానికి తడిసి పువ్వులన్నీ రాలిపోయాయి. మన లెమన్ ట్రీ చూడండి, ఎన్ని పిందులేసి ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? చిన్న సైజు నుంచి ఒక్కొక్క సైజు ఒక్కొక్కటి ఉన్నట్టుగా ఉన్నాయండి. బాగా చెట్టు నిండా వచ్చిన్నాయండి లెమన్స్. భలే పులుపండి. చిన్న కాయలైనా సరే ఒక గ్లాసు రైస్కి ఒక 3 కాయలు కలిపితే చాలండి. చిన్న సైజు అంటే ఉసిరికాయలు వస్తాయి కదా, ఆ సైజు, మీడియం సైజు వస్తాయి కాయలు, పండిపోతాయండి ఆ సైజు వచ్చి. అవన్నీ కూడా ఇదిగోండి, కాశీరత్నాల మొక్క ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. కాశీరత్నాల మొక్క అయితే అల్లుకుంటూ మొగ్గలు వస్తూ ఉన్నాయండి. పూస్తాయేమో, సీజన్ స్టార్ట్ అయినట్టుందండి వాటికి. చాలా బాగుందండి గార్డెన్ చూస్తూ ఉంటే. ఈరోజు మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే ఈరోజు ఏం వారం? మంగళవారం అండి. మంగళవారం అంటే ఈరోజే మధ్యాహ్నము. మొన్న వ్లాగ్ రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చి అదే నిన్న అప్లోడ్ చేశాను. సారీ అండి, ఏమనుకోకండి. మళ్ళీ నిన్నంతా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను కదా, కొంచెం సుస్తుగా ఉండింది. అలాగే పెట్టేశాను. శనివారం ఫంక్షన్, శనివారం జరిగిన దాని గురించి సోమవారం పెట్టానండి వ్లాగ్. ఏమనుకోకండి ప్లీజ్. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ కదా, మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే బెండకాయలు కట్ చేస్తున్నానండి. ముల్లంగి సాంబార్ చేసి బెండకాయలు ఫ్రై చేద్దామని. అటుపక్క రైస్ పెట్టాను, ఇటుపక్క పప్పుకు పెట్టానండి. అండ్ రెండు రెడీ అయిపోతాయి. ఈ లోపల బెండకాయలు కట్ చేసేద్దాము, ఫ్రై చేసేస్తే పని అయిపోతుంది అని ముల్లంగి అవన్నీ పక్కన పెట్టుకున్నానండి. ఇంకొకటి కట్ చేయలేక 3, 4 అలా పెట్టి కట్ చేసేస్తానండి. పుచ్చులు అయితే బాగా తెలుస్తాయి, చూస్తూ కట్ చేస్తాను. అలా జరిపినప్పుడు, అలాంటప్పుడు బాగా తెలుస్తుందండి. కాకపోతే ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు. మన సంతలో తెచ్చారు కదా, చూపెట్టాను కదా, వీడియోలో పెట్టాను, షార్ట్లో కూడా పెట్టాను. అవేనండి. ఈ మధ్యంతా వంటలు సరిగా చేయలేదండి. వెజిటబుల్స్ పప్పుతోనే సరిపెట్టేస్తూ వచ్చాను. అందుకని ఇంకా బెండకాయలు ఉన్నాయి కదా, పాడైపోతాయని తీసి కట్ చేస్తున్నానండి. ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అయిపోతుంటే మళ్ళీ కొత్తగా తెచ్చి పెడుతూనే ఉంటారండి. ఇది అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్ ఖాళీ చేయను, మళ్ళీ ఫుల్ అవ్వను. ఒక్కరోజు కూడా ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదండి, ఫుల్గా పెట్టేస్తారు. ఎప్పుడు ఖాళీ ఉంచరు మా వారు. ఏవో ఒకటి తెచ్చి పడేస్తూ ఉంటారు. నాకైతే ఒక్కరోజైనా ఫ్రిడ్జ్ ఖాళీగా చూసుకోవాలంటే కుదరదని అరుస్తూ ఉంటాను. ఆనియన్స్ కట్ చేస్తున్నానండి సాంబార్కి. ముల్లంగి సాంబార్ పప్పు పెట్టేశాను కదా, ముల్లంగి సాంబార్ చేసేస్తే ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు. కొంచెం మరీ గట్టిగా ఉండదు నేను చేసే సాంబార్లు అంటే. పప్పుచారు కానీ మరి ఇలా సాంబార్లు ఏమైనా చేస్తే కొంచెం పలసగా చేస్తాను. చల్లారే లోపల ఇంకొంచెం చిక్కబడిపోతుందండి. ముల్లంగి అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు. నేను తినను.
అందుకని ఆనియన్స్ వేసి చేసేస్తున్నానండి వాళ్ళకి. నేను తినే వెజిటబుల్స్ అయితే ముందు ఆనియన్స్ వేయను, చూసుంటారు మీరు. సగం ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని వాళ్ళకి ఆనియన్స్ వేస్తానండి, ఫ్రై చేసి కలుపుతాను అందులో. అలా చేస్తూ ఉంటాను. నేను తినని కూరలు అయితే ఆనియన్స్ వేసేస్తానండి స్టార్టింగ్లోనే. ఇంక ఇది తినను ముల్లంగి, ఎందుకంటే బాగా తల బరువు ఎక్కిపోయి జలుబు చేసినట్టు అవుతుంది నాకు. ముక్కుల్లో కారదండి, అలా టైట్గా అయిపోయి తలంతా బరువు అయిపోతుంది. అందుకని శీతలం వస్తువులు అస్సలు తిననండి. విధి లేని పరిస్థితుల్లో తింటాను, తిని 2 రోజులు బాధపడుతూ ఉంటాను. అందుకని హెల్త్ పట్ల కొంచెం కేర్ తీసుకుంటాననే చెప్పాలి. ఎందుకంటే సఫర్ అయ్యేది నేనే కదా. నేనే ఇంకొక మాత్రకు బదులు ఇంకో 2-3 మాత్రలు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి సాంబార్లో ఇది తినను. అయితే ముల్లంగి సాంబార్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని తింటూ ఉంటారు కదా. నేను చేస్తే నా నా వంటలు నాకు నచ్చుతాయని కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ముల్లంగిలు అంటే మంచి విటమిన్స్ కదా, ఎక్కువ బాగా హెల్దీ ఫుడ్ కూడా. వెజిటబుల్స్లో అన్ని రకాలు తినాల్సిందేనండి, కాకపోతే హెల్త్ పరంగా నేను తోటకూర కూడా తిననండి. కాకపోతే మా కోడలు తోటకూర ఎక్కువ చేస్తూ ఉంటారు, పిల్లలకి చలవ చేస్తుందని. ఇంకా వాళ్ళని ఏమనలేక వాళ్ళు చేసింది తినాలి కాబట్టి తింటూ ఉంటాను. తోటకూర కూడా పడదండి నాకు, బాగా తల బరువెక్కినట్టు అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా వేడి ఆకుకూరలే తెప్పించుకొని తింటూ ఉంటాను నేను. ఇదిగోండి ముల్లంగి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసాను పోపు పెట్టి, 2 మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు అవి వేసానండి. కరివేపాకు మళ్ళీ వేసాను, మాడిపోతుందని ముందు వేసేసానండి. కరివేపాకు స్కిప్ అయినట్టుంది, చూపెట్టుంటాను, కడిగి వేసాను. అదిగోండి ఆ వీడియో తీస్తూ ఉన్నప్పుడు గుర్తొచ్చింది, ఇంతకుముందు కడుగుతూ ఉన్నాను కదా కరివేపాకు, కడిగి వేసానండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను సాంబార్లో, ఎప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందని. ఇదిగోండి నా వంటలు అయితే ఈరోజు ఇవండి. హడావిడిగా చేస్తాను, లైవ్ అయిపోతున్నాయి, టైం కరెక్ట్గా సరిపోతుంది నాకు. ఉదయం లేస్తే 1:30-2 వరకు రెస్ట్ ఉండదండి. లైవ్ పెట్టుకున్నాను కాబట్టి దానికోసము ఆలోచిస్తూ ఉంటాను. ఉదయం పనులు అయ్యేసరికి 10 అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు అటు ఇటు గడిపేస్తాను, ఇంక లైవ్కి స్టార్ట్ అవుతుంది. ఇలాగ అయిపోతుందండి నా రొటీన్ అయితే. ఫుల్ టైట్ అండి. ఇంక పడుకోవడానికి కొద్దిసేపు పడుకుంటాను, కానీ ఒక్కొక్క రోజు నిద్ర పడుతుంది, ఒక్కొక్క రోజు నిద్ర పట్టదు. ఇలా ఉంటుంది నా టైం టేబుల్. నిద్ర పట్టకపోతే ఇంకేదో ఒక పని చేస్తూ ఉంటాను. మెడ నొప్పి ఎక్కువైతే మాత్రం, అంటే సయాటికా ప్రాబ్లం ఎక్కువైతే మాత్రం గమ్ముగా పడుకునేస్తానండి. ఇదిగోండి ముల్లంగి సాంబారు ఇంత పలచగా ఉండదండి, చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. అయితే సూపర్ టేస్ట్ అండి, అంతే. కాంబినేషన్ అయితే సూపర్. వీటికి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ప్లీజ్.